అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అంటే హీరోగాను ఆయన చేసిన క్యారెక్టర్లు కూడా ఎలాగా చాలా డిఫరెంట్ రోల్స్. చాలా డిఫరెంట్. ఒక చెప్పులు కుట్టుకునేవాడు క్యారెక్టర్ ఆయన అప్పటికే సుప్రీం హీరో ఓ రేంజ్ లో ఉన్నారు. రేంజ్ లో ఉన్న ఆయన ఆయన ఈ సబ్జెక్ట్ ఆయన ఫస్ట్ చేయగలడా కాదు, ఆయన ఒప్పుకుంటాడా? ఎందుకంటే ఆయన ఇమేజ్ ఏమో పెద్ద మాస్ ఇమేజ్. ఇది చెప్దామా వద్దా అని కూడా డైలమాలో ఉన్నారు నాన్నగారు, విశ్వనాథ్ గారు. ఇది నాన్నగారు నాకు చెప్పి చూద్దాం సార్, ఆయనకి అసలు చెప్పి చూద్దాం, ఆయనకి ఇదైతే ఓకే, లేకపోతే వేరే సబ్జెక్ట్కి వెళ్దామని చెప్పగా నేను చేస్తాను అన్నారు. ఆయన అద్భుతమైన క్యారెక్టర్ అది, నేను చేస్తాను అని. అప్పుడు దాకా ఆయన కాస్ట్యూమ్స్ ఇది అన్ని మొత్తం చాలా పెద్ద ఇది. ఎందుకంటే ఆయన ఒక షర్ట్ వేసారంటే అది మొత్తం అందరూ స్టైల్ ఇదే అభిమానులందరూ కుట్టించేవారు. అలాంటి ఆయన చాలా ప్లాట్ఫామ్లో ఉన్న షర్ట్లు ఇలాంటివన్నీ కొనమన్నారు. కాస్ట్యూమ్స్ క్యారెక్టర్కి తగ్గట్టుగా చెప్పులు కుట్టుకునే ఇది నేర్చుకున్నాడు ఆయన. ఒక చెప్పులు కుట్టేవాళ్ళని ఇంటికి పిలిపించుకుని నేర్చుకున్నాడు. అది అబ్జర్వ్ చేసేవాడు ఎలా కుడుతున్నాడు ఇదని. అంత డెడికేటెడ్గా చేశాడు ఆయన క్యారెక్టర్. అందుకే ఆయనకి ఆ సినిమాలో ఫస్ట్ టైం ఇది ఈ అవార్డు, నంది అవార్డు ఉత్తమ నటుడిగా ఫస్ట్ టైం. చాలా అద్భుతంగా చేశాడు ఆ క్యారెక్టర్ ఆయన. ఎందుకంటే అప్పటిదాకా ఆయన అలాంటి క్యారెక్టర్ రాలేదు. అంటే మాస్ ఇమేజ్ ఆయనకి, పెద్ద మాస్ ఇమేజ్ ఇది. ఫైట్స్ అవలీలుగా చేసేసేవాడు ఆయన. ఇది డ్యాన్స్ అందరికీ తెలిసింది అది టోటల్గా. ఇంత గొప్ప నటుడు ఉన్నాడా ఆయనలో అని ఈ సినిమా ద్వారా స్వయం కృషి. తర్వాత రుద్రవీణ ఆయన బాలచంద్ర గారిది. దాని తర్వాత మళ్ళీ ఆపద్ బాంధవుడు. ఇవన్నీ ఆర్టిస్టుగా వేరియేషన్స్ ఉన్న ఇది క్యారెక్టర్స్ ఆయన. సో ఆయన్ని గెస్ట్ రోల్ లో చేసినప్పుడు మీరు చూసారు. ఆ తర్వాత 2 సినిమాలు పూర్ణోదయాలో చేసినప్పుడు హీరోగా చేసినప్పుడు చూసారు. ఆ తర్వాత ఆయనతో కలిసి మాస్టర్ అనే సినిమాలో మీరు యాక్ట్ కూడా చేశారు కదా. ఆయన మన ఊరి పాండవులు చూసిన తర్వాత అమ్మాది 100 డేస్ ఫంక్షన్ అయిందండి. అప్పటికే ఫుల్ నాకు బాగా నచ్చేసింది ఆయన అంటే. బాగా ఈయన పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు. నేను మా ఫ్రెండ్ ఇంకొక ఉండేవారు స్కూల్లో, పెద్ద పెద్ద కళ్ళు. అది ఆంధ్రాకి వచ్చినప్పుడే చూసాం ఈ సినిమా. అంటే ప్రివ్యూస్ ఉండే అక్కడ మెడ్రాస్లో. అది ఆంధ్రాకి వచ్చినప్పుడు ఒకసారి చూసి మళ్ళీ చెన్నైలో రిలీజ్ అయిన తర్వాత అప్పుడు 2-3 సార్లు చూసాం. సో చిరంజీవి గారు రాగానే నేనే తీసుకొచ్చి గబగబా కూర్చోబెట్టి అప్పుడు 100 డేస్ ఫంక్షన్కి. నాకు తెలిసి ఆయన ఫస్ట్ టైము ఈ మెమెంటో కూడా ఆ సినిమాలోదే అందుకున్నట్టుందండి. అది ఆ సినిమా 100 డేస్ దీంట్లోనే ఆయన ఇది ఫస్ట్ మెమెంటో అందుకున్నది అదే అని నాకు బాగా గుర్తుంది. అది అక్కడి నుంచి ఆయన అంటే తర్వాత అల్లు రామలింగ గారి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ బాగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా ఉండేవాడు అందరూ ఇప్పటికి అదే ఇది. సో మా సిస్టర్ ఆవిడ అక్క సురేఖ్ గారు, ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన బాగా క్లోజ్ అయ్యారు మా అందరికి. ఇంకా నాకైతే వెల్ విషర్ టోటల్గా ఆయన, నా వెల్ విషర్ ఆయన. ఏదొచ్చినా మంచి అయినా చెడైనా ఆయన. ఇది ఎంత నేను చూశాను, స్టార్టింగ్లో చూశాను, ఇప్పటికే చూస్తున్నాను. ఆయన రూపురేఖలు మారినాయి ఏమో కానీ ఆయన స్వభావం ఏమాత్రం మారలేదు. అదే ఇది డౌన్ టు ఎర్త్ అనేది ఆయనతోటే చూశానండి. ఇప్పుడు అంటే ఇంత అభిమానులు లక్షల అమ్మాయి నన్ను ఒకసారి చూస్తే చాలు అది ఇది అని అనుకునే ఇది. దీంట్లో ఆయన ఎలా ఉండాలి అసలు అలాగా అంటే తప్పుగా చెప్పండి. ఇప్పుడు వస్తున్న కొంతమంది ఉన్నారు ఇది, వీళ్ళంతా ఒక సినిమాకి 2 సినిమాలకే తలెగరేస్తున్నారు. ఇలాగా స్టార్డమ్ వచ్చింది ఇదని. ఆయన ఎన్ని చూశారండి, హిట్స్ చూశారు, పెద్ద పెద్ద సూపర్ హిట్స్ చూశారు. ఒక తెలుగు ఇండస్ట్రీ ఇదే స్టామినానే మార్చేశారు ఆయన. ఆయన ఎలా ఉండాలి అసలు మామూలుగా అయితే. బట్ నేను ఫస్ట్ టైం అప్పుడు ఎలా చూసానో అలాగే ఉన్నదండి ఆయన. పలకరింపు కానీ ఇది కానీ అది. ఆయన చూస్తే అంటే ఒక ఉడతా భక్తిగా చిన్న చిన్న సామాజిక ఇవన్నీ చేయడానికి ఇన్స్పిరేషన్ అండి మాలాంటి వాళ్ళందరికీ. అలా బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత బ్లడ్ ఇవ్వడం అంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు నేను. ఆయన పిలిపించారు, వెంటనే ఇవ్వడం మొదలుపెట్టు. అప్పుడు ప్రతి 3 నెలలకి 2 నెలలకి ఒకసారి వెళ్ళి ఇచ్చేసాడు అనమాట. అలాగా ఎన్నో ఇట్లకి
మోటివేషన్ ఇచ్చారండి ఆయన. ఇన్స్పిరేషన్ ఆయన చాలా ఇటుకి. సో ఆయన తోటి మాది 3 సినిమాలు. 3 అంటే ఫస్ట్ 'తయారవ్వ బగరయ్య', అవును. ఇది 'స్వయం స్వయం కృషి', కృషి, ఆ, ఆపద్ బాంధవుడు. 'ఆపద్ బాంధవుడు'. ఆ సినిమాకైతే నేషనల్ అవార్డు వచ్చేసింది ఆయన. అనౌన్స్ చేయాలి ఇంకా. లాస్ట్ మినిట్‌లో ఒక చిన్న అక్కడ సౌత్, నార్త్ డిఫరెన్స్ ఇది అప్పటి నుంచి కనిపించింది. అప్పుడు ఎక్కువండి. అప్పుడు ఇంకా ఎక్కువ అప్పుడు. హ్మ్. సౌత్ అంటే వాళ్ళకి చాలా తీసి పారేసే ఇది. యాహ్! ఇది. ఆ టైంలో లాస్ట్ మినిట్‌లో ఆయనకి లేకుండా చేశారు ఇప్పుడు. లేకపోతే ఫస్ట్ నేషనల్ అవార్డు తెలుగులో ఆయనకే ఉత్తమ రావాల్సింది. నటుడు అవార్డు ఉత్తమ రావాల్సిండే. నటుడు. అది. బట్ ఆయనకి ఆ అవార్డ్ ఇవ్వకపోయినా అందరం ఈటిల్లోనూ ఆ ఉంది. గుర్తింపు మిగతా అది మిగతా ఇది అది ఎక్కడ పోతుందండి అది. అందరి గుండెల్లోనూ ఉంటదది. నిజంగా. అదే. ఇప్పుడు 'పూర్ణోదయ పిక్చర్స్' వెరీ ఫస్ట్ మూవీలో గెస్ట్ రోల్. హ్మ్. లాస్ట్ మూవీలో కూడా తనే ఆ! హీరోగా చేశారు. అది. సెంటిమెంట్ బాగా కలిసొచ్చినట్టుంది మీకు కదా! అదే. మా నాన్నగారు కూడా దాని తర్వాత చేద్దాం అనుకున్నారు సినిమాలు. ఆ! ట్రెండ్ మారడం, ఇది మారడం అది కొంచెం మాకు డిసప్పాయింట్ చేసింది. హ్మ్. 'ఆపద్ బాంధవుడు' కమర్షియల్‌గా. బాగా మాకు మాకు కమర్షియల్‌గా లాస్ లేదు. ఎందుకంటే మేము అమ్మేసాం. అమ్మినా మాకు రెగ్యులర్ బయర్సే. హ్మ్. వాళ్ళు కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మా సినిమాల ద్వారా ఎంతో సంపాదించారు. పోయింది ఒక 10% టోటల్‌గా. హ్మ్. సో, అది కూడా తట్టుకోలేకపోయారు నాన్నగారు ఆ ఫెయిల్యూర్. హ్మ్. సో, దాంతోటి సినిమాలు మంచిది చేద్దాం ఇది అలా 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 స్లో అయిపోయింది ఇంక. హ్మ్. ఇంక ట్రెండ్ కూడా మారింది ఇక్కడ. అవును. సో, మేము కూడా అలాగే మేము చేద్దాం అనుకున్నాం. ఈ ట్రెండ్‌కి ఇది చూసి మేము అన్ని రకాల సినిమాలు చేయలేము అప్పుడు. హ్మ్. అంటే 'పూర్ణోదయ' గొప్ప సినిమాలన్నీ చేసిన తర్వాత పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తే ఎలా ఉంటదో, అవును. ఇలాంటి డైలమా ఈటిలతోటి అలాగా కాలం గడిచిపోయింది. 32 ఏళ్ళు గడిచిందండి 'ఆపద్ బాంధవుడు' వచ్చిన తర్వాత. అవునండి. 92లో కదా రిలీజ్ యెస్. అయింది. యెస్. యెస్. 90 92 సో, యెస్. ఇప్పటికి 32 ఏళ్ళు అవుతోంది. హ్మ్. 'పూర్ణోదయ పిక్చర్స్' నుంచి సినిమా రాలేదు. 'ఆపద్ బాంధవుడే' లాస్ట్ సినిమా అసలు. అదే. హ్మ్. ఇప్పుడు మళ్ళీ చేద్దామని ఉంది. కొంచెం టైం తీసుకొనైనా మంచి సినిమా చేస్తామని. ఇది. మా అమ్మాయి 'శ్రీజ'. శ్రీజ తను చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. చేద్దామని. అది జరుగుతుందండి. అది ఒక పక్క ఆహ్, మళ్ళీ ఇప్పుడు యాక్చువల్‌గా ఒక సినిమా చేయవలసింది. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితులు చూసి థియేటర్‌లో ఓటీటీలు, థియేటర్‌లో ఈటిల్లో ఆడియన్స్ రావడం తక్కువయ్యి ఇయన్నీ చూసి కొంచెం ఆగుదాం. హ్మ్. థియేట్రికల్ అనేది ఎప్పటికీ శాశ్వతం అండి అది. అది ఇంక థియేటర్‌కి రారు ఇది అనేది ఉండదు. ఇయన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఒక ఇది పైరసీ వచ్చినప్పుడు, వీడియో క్యాసెట్‌లు వచ్చినప్పుడు అలాగే అన్నారు. థియేటర్‌కి ఇంకెవరు ఎళ్ళరని. అవును. టీవీలు వచ్చినప్పుడు అలాగే అన్నారు. సీరియల్స్ వచ్చేస్తున్నాయి. ఇంక సినిమా థియేటర్‌కి ఎవరు ఎళ్ళరని. అలాగా పైరసీలు వచ్చినప్పుడు ఇలాగ ఎన్నో ఈట్లితో అంటూనే ఉన్నారు కానీ థియేటరే. అవును. బిగ్ స్క్రీన్ ఎప్పటికి. నిజమే. శాశ్వతం అండి అది. హ్మ్. ఇక్కడే కాదు నేషనల్ ఇది మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ యూఎస్‌లోను ఈటిట్లో కూడా బిగినింగ్‌లో కొంచెం ఇదిగున్నా మళ్ళీ ఎప్పటికీ అది శాశ్వతంగా కొన్ని కొన్ని థియేటర్‌లోనే చూడాలి. ట్రూ. కొన్ని సినిమాలు. నిజంగా. అదే. సో, సో మళ్ళీ మంచిగా రోజులొస్తాయి డెఫినెట్‌గా. హ్మ్. ఇది ఇప్పుడు చిన్న చిన్న హర్డిల్స్ అంతే ఇయి. హ్మ్. థియేటర్ దీనికి ఆడియన్స్ రాకపోవడం అనేది.